ప్రజెంట్ మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాము. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 10వ డివిజన్లో ఉన్నాము. సీనియర్ బీజేపీ నాయకులు మాజీ మేయర్ డి శంకర్ అన్న పోటీ చేస్తూ ఉన్నాడు. దేశవేణి శంకర్ అన్న 10వ డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. చాలామంది సీనియర్ బీజేపీ నాయకులందరూ పోటాపోటీగా ప్రచారం నడుస్తూ ఉంది. 10వ డివిజన్లో సీనియర్ నాయకుడికి మరి ఎలా ఉండబోతుంది? దేశవాణి శంకర్ అన్న మాత్రం ఇంటింటి ప్రచారంలో అందరికన్నా ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం అయితే అందుతూ ఉన్నారు. చాలామంది బీజేపీ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేం పేరు, ఎట్లా జరుగుతుందన్న ప్రచారం? నా పేరు ఇంద్రసేనారెడ్డి అన్న. ఇక్కడ శంకర్ అన్నకు పాత పరిచయాలు చాలా ఉన్నాయి. ఆయన మాజీ మేయర్గా కూడా వారు విధులు నిర్వహించారు. ఆ పరిచయాలతో వారు చాప కింద నీరులా వారు చాలా పెద్ద ఎత్తున వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేయడానికి కోసం సంజయ్ అన్న గారు ఈ యొక్క డివిజన్ దత్తత తీసుకోవడం కూడా జరిగింది. ఈయనకు పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని చెప్పి సంజయ్ అన్న కూడా మన అప్పీల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ క్యాండిడేట్ పైన ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే భూ కబ్జా కేసులు ఉన్నాయో వాటిని కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ యొక్క శంకరన్న ఏదైతే మాజీ మేయర్గా వారు చేసిన అభివృద్ధిని వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో శంకరన్న పాత్ర కీలకంగా ఉన్నది. కాబట్టి వారిని ప్రజలందరూ అన్న శంకరన్న మీకే మేము ఓటేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచారం అనేది జరుగుతుంది. అన్న, మీరు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ టు మొదలుకుంటే కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ వరకు. అసలు ఎట్లా ఉందన్న ఈసారి కరీంనగర్లో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? నేను గతంలో ఎన్నో ఎలక్షన్స్లో వేరే స్టేట్లలో కానివ్వండి, మన డిస్టిక్లలో కానివ్వండి, నేను చాలా జాగాల ఎలక్షన్లలో పోయి పనిచేసిన. కానీ ఇవాళ ఇక్కడ ఏదైతే కరీంనగర్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ ఎలక్షన్లలో చాలా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మా బీజేపీ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. అదే కాకుండా బండి సంజయ్ అన్న ఈ 10వ డివిజన్ ఏదైతే దత్త తీసుకుంటో, ఇప్పుడు దత్తత అంటే కూడా మేము మొన్న ఏదో డిక్లేర్ చేసిండు. నిన్న మేము డోర్ టు డోర్ పోయినప్పుడు కూడా ఈ దత్తత అంటే జనాలు కూడా బాగా, మేము జనాలకు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దత్తత అంటే అమ్మ ఒక బిడ్డని తీసుకున్నట్టు మీ అందరినీ కూడా ఒక బిడ్డలాగా దీని తర్వాత మన బండి సంజయ్ అన్న చూస్తాడు. ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ డెవలప్మెంట్ ఉన్నా బండి సంజయ్ అన్న, ఎందుకంటే మనం ఒక బిడ్డని ఎలాగా చూస్తామో మీ డివిజన్ని కూడా ఆయన అలాగే కాపాడుతాడు, అలాగే చూస్తాడని కూడా నేను చూస్తున్నాను. కానీ ఈ 66 డివిజన్లో మాకు కనీసం 50 పైనే వస్తాయని నిన్న ఏదైతే మా ర్యాలీ ఉండేనో ఆ ర్యాలీని బట్టి చూస్తే మాకు 50 పైన డివిజన్లు గెలుస్తామని మాకు ఒక భరోసా ఉన్నది. మా శంకర్ అన్న కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒక యాదవ్ బస్సు ఉంది. నేను శంకర్ యాదవ్ హైదరాబాద్కి వెళ్ళొచ్చిన. నేను ఆ యాదవ్ బస్సులో తిరిగినప్పుడు కూడా వాళ్ళ క్యాండిడేట్ ఉన్నా కానీ కొంతమంది నాతోటి సపరేట్గా మాట్లాడింది అంటే, లేదన్నా శంకర్ అన్న చాలా మంచోడు, గతంలో మేయర్గా చేసిండు, అప్పుడు బాగా డెవలప్ చేసిండు ఆయన, మేము ఆయనకే ఇస్తామని కూడా వాళ్ళ కులస్తుడు క్యాండిడేట్ ఉన్నా కానీ కూడా శంకర్ అన్నకి ఇస్తామని కూడా చాలామంది మాతోటి హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో కులాలు మతాలు ఉండవు, కేవలం కాషాయ జెండా అని చూస్తూ ఉంటారు. కులాలు నిజంగా ప్రభావం చూపగలుగుతాయా? కులాలు అంటే కొంచెము, మేము హైదరాబాద్లో అయితే కులాలు అయితే ఎవరు పట్టించుకోరు. కొంచెం ఊర్లలో ఇక్కడ ఈ డిస్టిక్లలో కొంచెం చాలా ఆ ప్రభావం ఉంటుంది. చాలామంది యువకులు ఉన్నారు. ఎట్లా ఉంది 10వ వార్డులో ప్రచారం చేస్తూ ఉంటే? 10వ వార్డులో కంపల్సరీ బీజేపీ జెండా ఎగరేయాలని మేము అనుకుంటున్నాం అందరము. పోయినసారి కూడా చాలా కష్టపడ్డాం. పోయినసారి కూడా ఒక క్యాండిడేట్ని మేము గెలిపించుకున్నాం బీజేపీకి, కానీ కొన్ని కారణాల వల్ల ఆయనే బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం యూత్ అంతా సపోర్ట్ కాషాయ జెండా ఎగరేయాలని 10వ డివిజన్ మేము అనుకుంటున్నాం అందరం. అంటే డోర్ టు డోర్ ప్రచారం వెళ్ళినప్పుడు అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? వేరే పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు, వాళ్ళ వైపు కాకుండా బీజేపీ వైపు ఎందుకు చూడాలి? బీజేపీ అంటే పోయినసారి మన సర్పంచ్ ఎన్నికలప్పుడు డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మా దగ్గర నిధులు లేవు అని చెప్పాడు. ఇప్పుడు ఆ నిధులు లేకుండా ఇప్పుడు మనము కాంగ్రెస్ని గెలిపించుకుంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నిధులు అంటే ఏం రావు. ఇప్పుడు మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మన డిస్టిక్ ఉన్నాడు.
ఏ నిధులు ఏం కావాలన్నా మనం ఇక్కడ నుంచి మేయర్ గెలిపించుకుంటే మనకు మొత్తం నిధులు అనేవి కంపల్సరీ తీసుకొని వస్తాడు. మనకు హామీ కూడా ఇచ్చిండు. మా డివిజన్ కూడా దత్తత తీసుకుంటాను కూడా చెప్పిండు. ఏది ఉన్నా కానీ మొత్తం ఏమున్నా కానీ చేస్తా అని బండి సంజయ్ అన్న మాకు మాట ఇచ్చిండు. అన్న ఎట్లుందన్న కరీంనగర్ కార్పొరేషన్లో 10వ వార్డులో 10వ డివిజన్లో ఎట్లా ఉంది పరిస్థితులు? ముఖ్యంగా మేము గత 4 రోజుల నుంచి అంటే బస్తీ వారీగా డివిజన్ వారీగా తిరుగుతుంటే బూత్లలో ముఖ్యంగా ఇంటి ప్రచారంలో మేము చెప్పేది ఒకటే, 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అందులో ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. ఒకే ఒక్క హామీ బస్సు హామీ, అది కూడా ఉచిత బస్సు, కానీ అది కూడా సౌకర్యాలు సరిగ్గా లేవు. ప్రజలే ఇంటింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు నిధులు లేనప్పుడు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్లో మా గవర్నమెంట్ ఉంది, అక్కడి నుంచి నేరుగా నిధులు తీసుకొని వచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పేసి గత ఆయన మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1400 కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పేసి ఒక పుస్తకం కూడా విడుదల చేసి, ఆ రకంగా ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ మీద కానీ వాళ్ళు నమ్మకం పూర్తిగా కోల్పోయినారు. తప్పకుండా కరీంనగర్లో మా జెండా ఎగరవేస్తామని చెప్పేసి ప్రజలు హామీ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారన్న కరీంనగర్ వ్యాప్తంగా కావచ్చు 10వ డివిజన్ వ్యాప్తంగా కావచ్చు ఎలా ఉంది పరిస్థితులు? కరీంనగర్ ప్రజలంతా ఈసారి అవకాశం బీజేపీ అభ్యర్థి మేయర్కి ఇవ్వాలని చాలామంది వేచి చూస్తుర్రు. మహిళలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఈసారి కరీంనగర్ మేయర్ దక్కించుకోవాలని ప్రయత్నం చేసింది. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్లో సంజయ్ అన్న గారు ఉన్నారు. అదేవిధంగా మేయర్ ఉంటే డైరెక్ట్ కేంద్రం నుంచి డైరెక్ట్ నిధులు వచ్చేసి మన కరీంనగర్ అభివృద్ధి చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద 10వ డివిజన్లో మాత్రం దత్తత గ్రామంగా ఉంది. దత్తత డివిజన్ తీసేసుకొని ఇంకా చాలామంది యువకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూత్ అంతా కాషాయమయం అవుతా ఉందా? ఎక్కడ చూసినా కూడా కరీంనగర్ మొత్తం యూత్ ఎక్కువగా కాషాయం వైపు ఎందుకు మళ్ళుతున్నారు? కాషాయం వైపు ఎందుకు మారుతుంది అంటే మనకు గట్టిగా మాట్లాడాలి. ఎన్ని రోజుల నుండి చాలా అంటే పిల్లలకి ఇప్పుడు మొన్న చూసుకుంటే 10th క్లాస్ వాళ్ళకి ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్కి సంజయ్ అన్న వాళ్ళకి ఫీజుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్స్, స్టూడెంట్స్కి బుక్స్ ఇట్లాంటివి చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఫీజులు ఇట్లా. సో మొత్తం మీద యూత్ బండి సంజయ్కి అట్రాక్ట్ కావడానికి మెయిన్ కారణం 10th క్లాస్ పిల్లలకు ఏదైతే ఉన్నదో ఆయన ఆ జీతం నుంచి ఆయన సొంత నిధుల నుంచి కంప్లీట్గా 10th క్లాస్ పిల్లల కోసం ఎగ్జామ్ ఫీజు మొత్తం కట్టిన పరిస్థితి. కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా 7 నియోజకవర్గాలలో కూడా కంప్లీట్గా తన బర్త్డే సందర్భంగా ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసిన ఆ కార్యక్రమం. అదేవిధంగా కాషాయమయం కాబోతున్న కరీంనగర్ కోసం కూడా చాలామంది యూత్ ఎస్పెషల్లీ యూత్ మాత్రం బండి సంజయ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. 10వ డివిజన్ ఎస్పెషల్లీ 10వ డివిజన్ చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు పోటీ చేస్తూ ఉన్నారు 10వ డివిజన్లో. దేశవేణి శంకరన్న ఇంటింటి ప్రచారంలో ముందు వరుసలో ఉన్నాడు. అదేవిధంగా దత్తత తీసుకొని నా బిడ్డలను ఒకవేళ మనకు పిల్లలు లేకపోతే మనం దత్తత తీసుకుంటాం, లేదంటే గ్రామాలను దత్తత తీసుకుంటాం, అదేవిధంగా డివిజన్ను దత్తత తీసుకొని ముందుకు వెళ్తా అని ఇటు బండి సంజయ్ కానీ ఇటు డి శంకరన్న కానీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చూస్తూ ఉన్నాం. కెమెరా